జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి భాగవతులకు అడియేన్ ప్రణవ్ రామానుజదాసన్ సమనీయంగా దాసోహం సమర్పించుకుంటూ, మొన్న మేమందరం కూడా గోష్ఠితో కలిసి ఆళ్వారు తిరునగరి దివ్యదేశ యాత్రకు వెళ్ళేసి వచ్చాం. నవ తిరుపతులు, తిరుక్కురుంగుడి, వానమాములై చక్కగా నాలాయిర దివ్య ప్రబంధన సేవాకాలం చేసుకొని నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని తెలియజేస్తూ మధురకవి ఆళ్వార్లను అనుగ్రహించినటువంటి కండిన నిశ్చిత్తము పారాయణం కూడా చేసుకొని అందరం కూడా ఎంతో సంతోషంగా నవ తిరుపతుల యొక్క యాత్ర, ఆళ్వార్ తిరునగరి యాత్ర చేసుకొని వచ్చాం. అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఎందుకో ఈ దాసుడికి బాగా కాంతా చతుస్లోకి చెప్పుకోవాలి, కాంతా చతుస్లోకి అందరం కూడా కలిసి మననం చేసుకోవాలి అని అనిపిస్తుంది. అసలు ఈ కాంతా చతుస్లోకి అంటే ఏమిటి అంటే, నిత్యానపాయని పెరుమాళ్ళ యొక్క అభిమతానురూప సాక్షాత్తు శ్రీమన్ మహాలక్ష్మి యొక్క వైభవాన్ని, మహిమను విశదీకరించి తెలియజేస్తున్నటువంటిది ఈ కాంతా చతుస్లోకి. మనంతట మనం పెరుమాళ్లను ఆశ్రయిస్తే ఆయన మనల్ని చూడవచ్చు, చూడకపోవచ్చు. కానీ అమ్మవారి యొక్క తాయార్ల యొక్క పురుషకారంతో కనుక మనం పెరుమాళ్ళని ఆశ్రయించినట్లయితే తప్పక పెరుమాళ్ళు మనల్ని అనుగ్రహిస్తాడు అని మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ వీడియో ద్వారా యామునాచార్యులు అనుగ్రహించినటువంటి వారు వివరించినటువంటి కాంతా చతుస్లోకిని మనందరం కూడా తెలుసుకుందాం. ఇదేదో నేను చెప్తున్నాను మీరందరూ వింటున్నారు అన్నట్టుగా కాకుండా, మనందరికీ తెలిసిన విషయాన్ని మనందరం కూడా కలిసి మననం చేసుకుంటున్నాము అన్న భావనతో సేవించుకుందాం. ఇవాళ ఏకాదశి, శుక్రవారం, శుభదినం. చక్కగా అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి ఈ కాంతా చతుస్లోకిని మనందరం కూడా ఇవాళ నుంచి మననం చేద్దాం, సేవించుకుందాం. ముందుగా మీ అందరికీ కూడా ఒక సూచన ఏమిటంటే, ఇందులో కనుక తప్పులు ఏవైనా చెప్పినట్లయితే అవి అడియేనివిగా, ఒప్పులు చెప్పినట్లయితే ఆచార్యుల యొక్క కృపగా, వారి యొక్క కటాక్షముగా భావించాల్సిందిగా మనవి చేసుకుంటూ శ్రీ యామునాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి పట్టమహిషి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క మహిమ గురించి విశదీకరించినటువంటి కాంతా చతుస్లోకిని మనం ఇప్పుడు మొదలుపెట్టుకుందాం. ముందుగా శ్రీ యామునాచార్యుల వారి యొక్క తనియన్ని చెప్పుకుందాం. యత్పదాంభోరుహధ్యాన విధ్వస్తాశేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం. మనందరికీ తెలుసు, భగవత్ రామానుజుల వారి యొక్క ఆచార్యులు, పరమాచార్యులు శ్రీ యామునాచార్యుల వారు. ఈ కాంతా చతుస్లోకి అంటే ఏమిటి? 4 శ్లోకాలతో కూడినటువంటిది. అష్టశ్లోకి అంటే ఏమిటి? 8 శ్లోకాలతో కూడినటువంటిది. అష్టకము అంటారు. ఇది చతుస్లోకి అంటే 4 శ్లోకాలతో కూడి ఉంటుంది కనుక చతుస్లోకి. మనందరికీ యామునాచార్యుల వారి గురించి తెలిసిందే. వారి గురించి ఎవరైతే ఈ కాంతా చతుస్లోకి మనకు అనుగ్రహించారో వారి గురించి ఈ తనియన్ను మనకు భగవత్ రామానుజుల వారు అనుగ్రహించారు. అంటే చతుస్లోకి అనేటువంటి ఈ స్తోత్రము లక్ష్మీదేవి యొక్క మహిమను తెలియజేసేటువంటి ఈ స్తోత్రాన్ని మనకు అనుగ్రహించినటువంటి భగవత్ రామానుజుల వారి యొక్క పరమాచార్యులైనటువంటి శ్రీ యామునాచార్యుల వారి యొక్క తనియన్. ఈ తనియన్ను మనకు భగవత్ రామానుజుల వారు ప్రసాదించారు.
ఏమని చెప్తున్నారు ఇందులో అంటే భగవత్ రామానుజుల వారు పరమాచారులైనటువంటి శ్రీ యామునాచార్యుల వారి యొక్క పాదపద్మాలను ధ్యానిస్తూ నా యొక్క సర్వ పాపాలు తొలగించుకున్నాను, వారి యొక్క ఆచార్య శ్రీహస్త పరికరంగా నేను ఉన్నాను అంటూ ఈ తనయంలో వారి యొక్క వైభవాన్ని తెలియజేశారు భగవత్ రామానుజుల వారు. ఎవరి యొక్క వైభవాన్ని? యామునాచార్యుల వారి యొక్క వైభవాన్ని. ఆ మహాచార్యుల వారి యొక్క పాదపద్మాలను నేను సదా నమస్కరిస్తున్నాను అంటూ భగవత్ రామానుజుల వారు యామునాచార్యుల వారి యొక్క పాదపద్మాలకు నేను దాసుణ్ణి అంటూ వారి యొక్క వైభవాన్ని ఈ తనయం ద్వారా మనకు అనుగ్రహించారు. ఇప్పుడు మొదటి శ్లోకం. కాంతస్తే పురుషోత్తమః ఫణిపతిః శయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాదిసురవ్రజ సదైతత్వదాసదాసీగణః శ్రీరిత్యేవ చ నామతే భగవతి బ్రూమః కథం త్వాం వయం. ఇది మొదటి శ్లోకం. ఇంతకుముందు చెప్పుకుంది యత్పదాంబోరహ ధ్యాన అని చెప్పుకుంది, అది తనియను. ఇప్పుడు చెప్పుకుంది మొదటి శ్లోకం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడియన్ పెద్దల ద్వారా ఆచార్య శ్రీ సూక్తుల ద్వారా గ్రహించిన విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నమే తప్పితే నాకేదో తెలుసని మీకు చెప్పడం కాదు. మనందరికీ తెలిసిన విషయాన్ని మననం చేసుకునే ప్రయత్నం. మనసుకు ఎందుకో బాగా చెప్పుకోవాలి, మననం చేసుకోవాలనిపించింది, అందరం కలిసి చేసుకుంటే బాగుండును కదా అన్న ప్రయత్నంతో ఈ రికార్డింగ్ చేసి మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీని యొక్క ప్రతిదాతం తెలుసుకుందాం. మొదలు ఏం చెప్తున్నారు ఇందులో? భగవతి అన్నారు. అంటే జ్ఞానాది సకల గుణాల చేత పరిపూర్ణురాలైనటువంటి తల్లి. ఎవరు? అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి. ఎప్పుడూ కూడా అమ్మని ఏమంటారు? నిత్యానపాయని అంటారు. అంటే ఎప్పుడు కూడా స్వామి యొక్క వక్షస్థలంలో వేంచేసి స్వామిని విడవకుండా స్వామి యొక్క అభిమతానికి అనుకరిస్తూ స్వామి యొక్క అభిరుచికి సహకరిస్తూ, అంటే స్వామికి ఏది ఇష్టమో అది చేస్తూ మన తరఫున అటు స్వామి తరఫున ఇద్దరి తరఫున పురుషకారం చేస్తుంది, ఇద్దరి మధ్యలో పురుషకారం చేస్తుంది. మనకు తిరుప్పావైలో కూడా గోదాదేవి అనుగ్రహిస్తుంది అంబరమే పాసురంలో. ఏమిటి అంటే నందగోపుడిని మేలుకొల్పిన తర్వాత యశోదాదేవిని మేలుకొల్పుతుంటారు. యశోదాదేవి ఎలా పడుకొని ఉందట అంటే అటు నందగోపుడికి ఇటు కృష్ణయ్యకి మధ్యలో యశోదాదేవి పడుకొని ఉందట. అంటే అటు భర్తకి ఆనందాన్ని కలిగిస్తూ బిడ్డకి ఆనందాన్ని కలిగిస్తూ ఇరువురి మధ్యలో అమ్మ పురుషకార స్వరూపిణిగా ఉంది అని చెప్పడం అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా మొదట్లో, మనంతట మనం వెళితే స్వామి క్షమించను పోరా అంటాడట. అప్పుడు అమ్మ అంటుందట, ఏమండి మనం తప్పులు చేయమా? మీరు చేయలేదా, నేను చేయలేదా తప్పులు? మన పిల్లలే కదా, పోన్లేండి క్షమించండి అని మనం చేసిన 10 తప్పుల్ని ఒక తప్పుగా చేసి స్వామికి చెప్తుందట. అప్పుడు స్వామి యొక్క అనుగ్రహాన్ని మనపై ప్రసరింపజేస్తుంది అమ్మ. దాన్నే పురుషకారము అంటారు. అంటే స్వామి యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడూ పెంచుతూ ఉంటుంది. స్వామి యొక్క కృపను, దయ అనే గుణాన్ని, వాత్సల్యం అనే గుణాన్ని పెంచుతూ స్వామి యొక్క వక్షస్థలం మీద వేంచేసి ఉండి స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరికీ కూడా ప్రసరింపజేసేది, అనుగ్రహించేది. అంటే అనేక కళ్యాణ గుణాలు కలిగినటువంటి, సకల గుణముల చేత పరిపూర్ణురాలైనటువంటిది. త్రికాల జ్ఞాని అని చెప్పుకుంటాం మనం. ఆ లక్ష్మీ అష్టోత్తరంలో కూడా త్రికాల జ్ఞాన సంపన్నాం అంటాం. అంటే త్రికాల జ్ఞానురాలైనటువంటిది అమ్మ. నమ్మాళ్ళు వాళ్ళు కూడా తిరువాయమూర్తి దివ్య ప్రబంధం మనకు అనుగ్రహించారు. అగలగిల్లే నిరయుమెన్రుం అలర్మేల్ మంగయురయుమార్బా
అంటే తిరువేంగడముడయాన్ యొక్క వక్షస్థలంలో తామర పుష్పం మీద అమ్మవారు వేంచేసి ఉండి స్వామి యొక్క వక్షస్థలంలో ఉంటుంది. అగలగిల్లేన్ నిరయుమెన్రుం అలర్మేల్ మంగై ఉరయుమార్బా. ఆళ్వారిని అనుగ్రహిస్తున్నారు. తిరువేంగడముడయాన్ యొక్క వక్షస్థలంలో అమ్మవారు ఎప్పుడు వేంచేసి ఉంటారు. ఎలా వేంచేసి ఉంటారు? పరిపూర్ణంగా వికసించినటువంటి తామర పుష్పం మీద అమ్మవారు వేంచేసి స్వామి యొక్క వక్షస్థలంలో ఉంటారు అని చెప్తున్నారు. అటువంటి భగవతి సకల గుణాల చేత పరిపూర్ణమైనటువంటి ఓ తల్లి అంటున్నారు. మళ్ళీ చూడండి, భగవతి అనే పదం ఎక్కడొచ్చింది? చివరి లైన్లో వచ్చింది. శ్రీరిత్యే వచనామతే భగవతి. అక్కడి నుంచి మొదలుపెట్టారు. మనం అర్థం చెప్పుకునేటప్పుడు కొన్ని పదాలు ముందుకి వెనక్కి వస్తూ ఉంటాయి. ఇదేంటి కాంతస్తే కదా మొదలు పెట్టాల్సింది, భగవతి నుంచి మొదలు పెట్టారు ఏమిటి అంటే భగవతి అనే పదం ముందుగా చెప్పారు. చివరి లైన్లో ఉంది భగవతి అనే పదం. ఏం చెప్తున్నారు? పురుషోత్తమ, పురుష శ్రేష్ఠుడైనటువంటి నారాయణుడు. తే కాంత ఫణిపతి శయ్యా, అంటే పురుషశ్రేష్ఠుడైనటువంటి నారాయణుడు తేకాంత అంటే నీకు ప్రియమైన భర్త అని చెప్తున్నారు. ఎవరికి ప్రియమైన భర్త? మళ్ళీ చూడండి, ఇప్పుడు చివరికి రండి. భగవతి అంటే అమ్మవారికి పురుషశ్రేష్ఠుడైనటువంటి నారాయణుడు ప్రియమైన భర్త అని చెప్తున్నారు. ఆయన ఎలా ఉన్నాడట? ఫణిపతి శయ్యా, ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని ఆ ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నవాడు అని చెప్తున్నాడు. ఆసనం, శయ్యాసనం, శయ్య ఆసనం అంటే ఏమిటి? ఆదిశేషుణ్ణి శయ్యగా చేసుకుని, అంటే పాన్పుగా చేసుకొని, పీఠముగా చేసుకొని దాని మీద పరుకొని ఉన్నవాడు, పరుండి ఉన్నవాడు అంటే పడుకొని ఉన్నవాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే స్వామి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. అటువంటి స్వామి, ఎటువంటి స్వామి నీకు ప్రియమైన భర్త అంటే ఫణిపతి శయ్యాసనం అంటే ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకుని ఉన్నవాడు, దాని మీద కూర్చొని ఉన్నవాడు, శయనించి ఉన్నవాడు. అలాగే వేదాత్మా విహగేశ్వర, ఎవరి గురించి చెప్తున్నారు? పక్షి శ్రేష్ఠుడు, పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడి గురించి చెప్తున్నాడు. ఆయన గరుత్మంతుడు అంటే ఏమిటి? వేదస్వరూపుడు. పెరుమాళ్ళు ఎవరు? వేదము చేత ప్రతిపాదించబడేటువంటి వాడు పెరుమాళ్ళు. గరుత్మంతుడు ఎవరు? వైనతేయుడు ఎవరు? వినతి యొక్క కుమారుడు కనుక వైనతేయుడు అని పేరు. వైనతేయుడు ఎవరు? వేదస్వరూపుడు, వేదాత్మ, వేదస్వరూపుడైనటువంటి విహగేశ్వర, పక్షి శ్రేష్ఠుడైనటువంటి గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగినటువంటి వాడు. రెండు చెప్పారు. మొదటిదేంటి? ఫణిపతి శయ్యాసనం, తర్వాత వేదాత్మ విహగేశ్వర వాహనం అని చెప్పారు. అంటే ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని పరుండి ఉన్నవాడు, అలాగే వేదస్వరూపుడైనటువంటి పక్షి శ్రేష్ఠుడైనటువంటి గరుత్మంతుణ్ణి వాహనంగా కలవాడు అని చెప్తున్నారు. అలాగే జగన్మోహిని, మాయా జగన్మోహిని, లోకాలన్నింటినీ కూడా మోహింపచేసేటువంటి వాడు, ఆకర్షించేటువంటి వాడు ఎవరు? జగన్మోహిని అంటే ఎవరు? అమ్మవారు కాదు, పెరుమాళ్ళు. క్షీరసాగర మదనం జరిగేటప్పుడు అమృతం ఆవిర్భవిస్తే దేవదానవుల మధ్యలో కొట్లాట జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి ఆ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టడానికి స్వామి జగన్మోహిని అవతారాన్ని ఎత్తి ఉన్నాడన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అమ్మవారట స్వామి మోహిని అవతారం ఎత్తి వచ్చినప్పుడు స్వామిని చూసి ఒక అడుగు సిగ్గుపడి ఒక అడుగు వెనక్కి వేసిందట. అటువంటి మోహిని అవతారం, లోకాలన్నింటినీ కూడా మోహింపజేసేటువంటి వాడు, ఆకర్షింపజేసుకునే గుణం కలిగినటువంటి వాడు. మాయా అంటే మూల ప్రకృతి అని అర్థం. మూడో చెప్పారు. మొదటిదేమో ఫణిపతి శయ్యాసనం వాహనం, అలాగే వేదాత్మ విహగేశ్వర, తర్వాత మాయా జగన్మోహిని అని చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారు? యవనికా, మాయ ఎలా ఆవరించి ఉందట?
మాయాయవనిక అంటే ఈ మూల ప్రకృతి అంతా కూడా ఒక మాయ అంతా కూడా ఒక తెర వలె ఆవరించి ఉన్నదట. సదయితః బ్రహ్మేశాదిసురవ్రజ సదయితః. బ్రహ్మేశాదిసురవ్రజ అంటే బ్రహ్మ, రుద్రుడు మొదలైన దేవతలందరూ కూడా తమ తమ భార్యలతో కూడి త్వద్దాసదాసీగణ నీకు దాసోహం చేస్తున్నారమ్మా అని చెప్తున్నారు. నీ యొక్క దాసీ వర్గములో చేరి ఉన్నారు. ఎవరు? బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు వారి యొక్క భార్యలతో కూడి అమ్మ తాయార్ల యొక్క దాసదాసీ వర్గంలో చేరి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా ఏం చెప్పారు? ఓ అమ్మ భగవతి, త్రికాలజ్ఞాని, సకల గుణాల చేత పరిపూర్ణాలైన తల్లి, పురుషశ్రేష్ఠుడైనటువంటి నారాయణుని భర్తగా కలిగినటువంటి దానవు నీవు. ఎటువంటి నారాయణుడమ్మా? ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని శయనించి ఉన్నవాడు, పక్షి శ్రేష్ఠుడు, పక్షిరాజైన గరుత్మంతుణ్ణి, వేద స్వరూపిన గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి వాడు, జగన్మోహిని అవతారమెత్తి లోకాలన్నింటినీ కూడా మోహింపజేసినటువంటి వాడు, ఈ మాయ అనే ప్రకృతి నుంచి మనల్ని ఉద్ధరించేటువంటి వాడు, తెరగా ఆవరించి ఉన్నటువంటి మాయ మూల ప్రకృతి నుంచి మనల్ని ఉద్ధరించేటువంటి వాడైనటువంటి ఆ భర్తను, ఆ శ్రీమన్నారాయణుని భర్తగా అయిన దానవు నీకు బ్రహ్మ మొదలైన వారందరూ కూడా తమ భార్యలతో కలిసి నీ యొక్క దాసవర్గంలో చేరి ఉన్నారమ్మా అంటున్నారు. శ్రీ ఇతి ఏనా తే నామ చ. శ్రీ అని అన్నారు, శ్రీహి అన్నారు, శ్రీరిత్యేవచ నామతే అన్నారు. అంటే ఏమిటి? శ్రీహి ఇతి ఏన తే నామచ అంటే శ్రీ అని ప్రసిద్ధమై ఉన్నదానవమ్మా నీవు. నీ యొక్క నామధేయం కూడా ఎంతో ప్రసిద్ధమైనదమ్మా. త్వాం వయం, త్వాం అంటే ఇంతవరకు స్వామి యొక్క వైభవాన్ని చెప్పి అటువంటి భర్త కలిగిన దానవు నీవు. నీకు అందరూ కూడా స్త్రీ అనే పేరు కలిగిన దానవు, ఎంతో ప్రభావమైన నామం కలిగిన దానవు. నీకు అందరూ కూడా బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారందరూ కూడా నీ భార్య యొక్క భార్యలతో కలిసి నీ యొక్క దాసవర్గంలో చేరి ఉన్నవారమ్మా. అటువంటి నీకు వయం, అటువంటి నీకు మేము కథం బ్రూమః ఏమని స్తుతించగలము అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? యామునాచార్యుల వారు చెప్తున్నారు. మరొక్కసారి పరిపూర్ణంగా అర్థాన్ని తెలుసుకుందాం. భగవంతుడు తానొక్కడే సర్వ జగత్తుకు స్వామి. అటువంటి స్వామి యొక్క భార్య పట్టమహిషి ఎవరు? శ్రీ మహాలక్ష్మి. స్వామి ఎలా ఉన్నాడట? సర్వస్వతంత్రుడై ఉన్నాడట స్వామి. ఆయనకి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏది చేయాలనుకున్నా కూడా ఎవరిని అడగవలసిన అవసరం లేదు. సర్వస్వతంత్రుడు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అమ్మవారు సర్వస్వతంత్రుడైనటువంటి స్వామికి పరమ ప్రియురాలు. అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పి, స్వామి యొక్క వైభవాన్ని చెప్పి ఏం చెప్తున్నారు? స్వామి యొక్క గొప్పతనం చెప్పి అటువంటి గొప్ప శ్రీమన్నారాయణుడు నీకు భర్తమ్మ అని చెప్తున్నారు. అలాగే అమ్మవారి వైభవాన్ని చెప్పి అటువంటి భార్య, అటువంటి పట్టమహిషి నీకు భార్య అని శ్రీమన్నారాయణకి చెప్తున్నారు అన్నమాట. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీకు పతిగా అయి ఉన్నాడమ్మా. ఆయన ఎటువంటి వాడు? సర్వ జగత్తుకు స్వామి, సర్వస్వతంత్రుడు అని చెప్తున్నారు. మొదటి 3 పాదాల్లో ఈ విషయాన్నే వివరించారు మనకి. తర్వాత అటువంటి జగన్నాథుడైనటువంటి స్వామికి భార్య ఏమవుతుంది? జగన్నాయకురాలే అవుతుంది అని భావం. లోకాలన్నింటినీ కూడా పాలించేటువంటి లోక భర్త,
లోకమునకు భర్త ఎవరు? స్వామి. అటువంటి స్వామికి పరిపూర్ణంగా చెందిన దానవు నీవు. ఆయన యొక్క ఆస్తి అంతా కూడా నీకు చెందిందే కదా. ఇప్పుడు భర్త ఉంటాడు, భర్త యొక్క ఆస్తిలో భాగం ఎవరికి వస్తుంది? భార్యకు వస్తుంది. పిల్లల తర్వాత మొదటగా భర్త యొక్క ఆస్తిలో భాగం వచ్చేది ఎవరు? ఆస్తిలో ఏమిటి? శరీరంలో కూడా సగ భాగం వచ్చేస్తుంది. ఎవరికి? భార్యకు. అదే కదమ్మా, లోకాలన్నిటికీ భర్త అయినటువంటి వాడు నీకు భర్త అయ్యాడు. ఆయన యొక్క ఆస్తి అంతా కూడా నీకు భాగమే కదా, నీకు చెందిందే కదా అంటున్నారు. ఏమిటట ఆయన ఆస్తి? 2 విభూతులు చెప్తారు ఇక్కడ. నిత్య విభూతి, లీలా విభూతి. నిత్య విభూతి అంటే ఆ పరమపదంలో ఉండేటువంటి నిత్యసూరులకు ఇచ్చింది. వారు పెద్ద కుమారులు. స్వామికి 2 కుమారులట. పెద్ద కుమారులు, చిన్న కుమారుడు. చిన్న కుమారులు అంటే మనందరం ఈ లీలా విభూతిలో, ఈ భూమండలం మీద వేంచేసిన మనందరం కూడా చిన్న బిడ్డలం. మనకు ఈ లీలా విభూతిని ఇచ్చారట. నిత్య విభూతి అంటే పైన పరమపదంలో ఉన్నటువంటి నిత్యసూరులకు ఆ నిత్య విభూతిని ఇచ్చారట. అంటే ఆ విభూతులు కలిగినటువంటి పరమాత్మకు నీవు భార్య, ఆ ఆస్తి అంతా కూడా నీకు చెందిందే కదా అంటున్నారు. అలాగే పురుషోత్తముడు కనుక ఆయన్ని నీవు చేపట్టావు. చేపట్టినందువల్ల నీకేమైంది? సర్వలోకాధిపత్యము నీకు వచ్చిందమ్మా, అందులో ఏ సందేహము లేదు. అంటే స్వామి యొక్క వైభవాన్ని చెప్పి ఆయనకు భార్య నీవమ్మా, కాబట్టి ఆయన అధికారం అంతా నీదే, ఆయన ఆస్తిలో మొత్తం భాగం నీకే వస్తుంది, సర్వలోకాధిపత్యము కూడా నీకే వస్తుంది అనటంలో ఏ సందేహము లేదు అంటున్నారు. అలాగే మనకు முதல் ఆళ్వార్లో మొదటివారైనటువంటి పొయ్గై ఆళ్వార్లు వారు అనుగ్రహించినటువంటి முதல் తిరువందాదిలో 53వ పాసురంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సెన్రాల్ కొడయ్యాం ఇరుందాల్ సింహాసనమాయ్ అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారు? పెరుమాళ్ళు ఆదిశేషుణ్ణి పర్యంకంగా చేసుకుని ఉన్నాడు. ఆదిశేష పర్యంకం కలిగినటువంటి వాడు. ఆదిశేషుణ్ణి ఛత్రంగాను, సింహాసనంగాను, తను పలుకునేటువంటి పానుపు శయ్యగాను, ఏ ఏ సమయంలో ఎలా కావాలో అలా మలుచుకోగలిగేటువంటి వాడు. కూర్చున్నప్పుడు ఆసనంగాను, పడుకున్నప్పుడు చెయ్యగాను, తను ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఛత్రంగాను, పాదుకలుగాను మార్చుకుంటాడట. ఎవరు? పరమాత్మ. ఎవరిని? ఆదిశేషుణ్ణి. ఇప్పుడు అమ్మవారు ఎక్కడున్నారు? స్వామి పక్కనే, స్వామిలోనే, స్వామితోనే ఉన్నాను చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆదిశేషుడు స్వామికి ఏ విధంగా అయితే పర్యంకంగాను, ఆసనంగాను, ఛత్రంగాను, పాదుకలుగాను మారుతాడో అలాగే అమ్మకు కూడా అవుతాడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరు వేరు కాదు కదా. ఏ విధంగా అయితే స్వామికి అంటే పెరుమాళ్ళకి ఆదిశేషుడు ఛత్రచామరాలుగాను, చెయ్యగాను, ఆసనంగాను ఉంటాడో, ఏ సమయాన్ని బట్టి ఆ సమయంగా ఎలా మారుతూ ఉంటాడో సమయానుకూలంగా, అదేవిధంగా ఆదిశేషుడు ఆసనంగాను, చెయ్యగాను నీకు కూడా అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు ఆమెకు కూడా? ఇందాక చెప్పుకున్నాం. ఆయన ఆస్తి, ఆయన అధికారము మొత్తం నీకే సొంతము అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆయన వాహనాలు, ఆయన శయ్య, ఆయన పానుపు వగైరా వగైరా మొదలైనవి కూడా ఆమెకే సొంతం. అంటే ఏం చెప్తున్నారు? ఆదిశేషుడు పర్యంకంగా ఆదిశేషుడిని పర్యంకగలిగినటువంటి వాడైన స్వామి నీకు భర్త అనటంలో ఏం తెలుస్తుంది మనకి అంటే, ఆదిశేషుడు అమ్మకు కూడా ఆసనమే, అమ్మకు కూడా చెత్త చామరాలుగా, ఆ అమ్మకు కూడా శయ్యగా కలిగి ఉన్నవాడు అని చెప్తున్నారు. అలాగే ఏం చెప్తున్నారు? యామునాచార్యుల వారు తమ స్తోత్రరత్నంలో ఏం చెప్తున్నారు? తయా సహ ఆసీనం అనంత భోగిని అని లక్ష్మీదేవితో పాటు స్వామి ఆదిశేషుడిపై ఆసీనుడై ఉన్నట్లు వర్ణించారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి చెప్తున్నారు? ఒక్క స్వామికి మాత్రమే ఆదిశేషుడు శయ్యగా లేడు, అమ్మతో కూడినటువంటి స్వామికి ఆదిశేషుడు శయ్యగా ఉన్నాడు. అంటే స్వామితో పాటు అమ్మకి కూడా ఆదిశేషుడు శయ్యగా ఉన్నట్లే కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మళ్ళీ వేదాత్మ విహగేశ్వరో అన్నారు కదా. అంటే గరుత్మంతుడు, పక్షులలోకెల్లా శ్రేష్టమైన పక్షి రాజుని, వేదస్వరూపుడైనటువంటి పక్షి రాజును
పెరుమాళ్ళు వాహనంగా కలవాడు అంటే ఏమిటి? ఒక పెరుమాళ్ళకైనా వాహనం కాదు, అమ్మతో కూడిన పెరుమాళ్ళకు అంటే అమ్మకి కూడా గరుత్మంతుడు వాహనమే అని చెప్తున్నారు. తర్వాత యవనికా మాయా జగన్మోహిని. ఇక్కడ మనం కొంచెం విషయాన్ని తెలుసుకోవాలి. భగవద్ రామానుజుల వారు శరణాగతి గద్యంలో భగవత్స్వరూప తిరోధానకరీ అని త్రిగుణాలకు అతీతమైన వాడు పరమాత్మ అని మనకు మూల ప్రకృతి గురించి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ? శ్రీమన్నారాయణుడు అంటే లక్ష్మితో కూడినటువంటి శ్రీతో కూడినటువంటి నారాయణుడు ఆది దంపతులు వేంచేసి ఉన్నారు. వారికి మనకి మధ్యలో కూడా ఈ మూల ప్రకృతి మాయగా మారి ఒక తెర వలె మన చుట్టూ ఆవరించి ఉన్నది అని చెప్తున్నారు. మాయ అంటే ఏమిటి? ఆశ్చర్యమును కలిగించేది, విచిత్ర సృష్టిని చేసేది అని అర్థం. పెరుమాళ్ళ యొక్క ఈ అనంత సృష్టిలో శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాదులు మనల్ని ఒక మాయ వలె, ఒక తెర వలె మన చుట్టూ కూడా ఆవరించి ఉన్నాయి. వీటన్నిటిని తొలగించి దాటుకొని ముందుకు వెళితే ఆ దివ్య దంపతుల యొక్క దర్శనం మనకు కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇదొక రంగస్థలం, ఇదొక నాటక స్థలం. ఈ లీలా విభూతి అంటే లీలతో కూడినటువంటిది. ఏమిటా లీల? శబ్ద, రస, స్పర్శ, గంధాదులు మన చుట్టూ కూడా ఒక మాయ వలె ఆవరించి ఉన్నాయి ప్రకృతిలో. మనకేం చెప్తారు? ఇరుళ్తారు మా జ్ఞానం అంటారు. అంటే అజ్ఞానము చేత, అంధకారము చేత ఈ సృష్టి చుట్టబడి ఉన్నది. దీంట్లో ఉన్న మనము పెరుమాళ్లకు దగ్గర చేరుకోవాలంటే ఈ మాయను దాటుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు ఆ దివ్య దంపతుల దర్శనం మనకు కలుగుతుంది అని చెప్తున్నారు. ప్రకృతి అనేటువంటి తెరను దాటుకొని ఈ లీలా విభూతి నుంచి ఆ పరమపదము అంటే నిత్య విభూతిలోకి మనకు వెళితే ఆ దివ్య దంపతుల దర్శనం మనకు కలుగుతుంది అని చెప్తున్నారు. అలాగే జగన్మోహిని అనటంలో స్వామి యొక్క జగన్మోహిని అవతార వైభవాన్ని కూడా చెప్తున్నారు. బ్రహ్మేశాదిసురౌరజః చెప్పుకున్నట్లుగా బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి వారు వారి భార్యలైనటువంటి అంటే బ్రహ్మ భార్య ఎవరు? సరస్వతీదేవి. అలాగే రుద్రుడి యొక్క భార్య ఎవరు అంటే పార్వతీదేవి, ఆమె శచీదేవి. మొదలైన దేవతలందరూ కూడా స్వామికి దాసులు అంటారు. ఓ స్వామికైనా దాసులు, స్వామితోనూ స్వామి లోపల ఉండే అమ్మవారికి కూడా దాసులే, దాసదాసీ వర్గంలో చేరుతారు అని చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు ఏం చెప్తున్నారు? స్వామి ఆదిశేష పర్యంకం కలిగినటువంటి వాడు, అలాగే పక్షిరాజుని వాహనంగా కలిగినటువంటి వాడు, బ్రహ్మ చేత రుద్రుల చేత వారి భార్యలతో దాస్యం చేయించుకునేటువంటి వాడు. అటువంటి వాడు నీకు భర్త కనుక ఆయన చెందినటువంటి అన్ని అధికారములు నీకు కూడా చెందుతాయి అని చెప్తున్నారు. తర్వాత శ్రీహి అన్నారు. అంటే అమ్మవారి యొక్క మొట్టమొదటి పేరు ఏమిటి అంటే శ్రీ అని అర్థం. ఆ నామంలో ఎంతో అతిశయం ఇమిడి ఉంది. శ్రీ అనగా సర్వేశ్వరుడు, సర్వస్వామి, సర్వస్వతంత్రుడైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించేది, ఆశ్రయించబడునది అని రెండు అర్థాలు. ఇంతకు మించి వేరొక అతిశయం ఏమీ లేదు. అంటే ఆశ్రయించేది, ఆశ్రయించబడినది అయినటువంటిది అమ్మ. శ్రీ అంటే సర్వస్వతంత్రుడైనటువంటి స్వామిని ఆశ్రయించేది, ఆశ్రయించబడునది. అటువంటి గొప్ప శ్రీ అనేటువంటి నామము ఎంతో అతిశయమైన, ఎంతో అర్థము ఇమిడి ఉన్నటువంటి ఆ శ్రీ అనే నామాన్ని కలదానవమ్మా నీవు. అటువంటి నిన్ను అల్పజ్ఞానులమైన మేము ఎట్లా వర్ణించగలమమ్మా? నీ యొక్క ప్రభావాన్ని మా మనస్సుకు, మా వాక్కుకు అందుతాయా అమ్మా? అందవు కదా అంటూ అమ్మవారి యొక్క వైభవాన్ని, స్వామి యొక్క వైభవాన్ని చక్కగా వర్ణించారు ఈ మొట్టమొదటి శ్లోకంలో. రెండవ శ్లోకం యొక్క అర్థాన్ని మరొక వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.